హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌతమి బ్లాగ్స్ అండ్ బ్యూటీ ఛానల్. ఈరోజు కళ్యామాకు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఈ పచ్చడి హెల్త్కి చాలా మంచిది. కావలసిన ఐటమ్స్: జీలకర్ర, ఆవాలు, ధనియాలు, నూనె, ఉప్పు, పొట్టు తీసిన ఎల్లిగడ్డలు, మిర్చి, నువ్వులు, కళ్యామాకు. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో నువ్వులు వేయించాలి, గోల్డెన్ కలర్ వచ్చేదాకా. వేగిన నువ్వుల్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి. నెక్స్ట్ ధనియాలను కూడా కొంచెం ఫ్రై చేయాలి. వేగిన ధనియాలను ఒక ప్లేట్లో వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి నూనె పోసి నూనె వేడయ్యాక కట్ చేసుకున్న మిర్చిని అందులో వేసుకొని ఫ్రై చేయాలి. ఫ్రై అయిన మిర్చిలో పచ్చడికి కావలసిన సాల్ట్ వేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు మిర్చి వేగాక అవి తీసి వేరే బౌల్లో వేయాలి. అదే నూనెలో మనం కడిగి పక్కన పెట్టుకున్న కళ్యామాకుని వేయించాలి క్రిస్పీగా. ఏ కర్రీ లేనప్పుడు ఈ చట్నీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ బాగుంటుంది. హెయిర్ బాగా పెరుగుతుంది. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. కరివేపాకు డైలీ తీసుకోవాలి. వేగిన కళ్యామాకుల్లో గుప్పెడు వెల్లుల్లి, కొంచెం జీలకర్ర అందులో ఫ్రై చేయాలి. కొంచెం వేడయ్యాక అది తీసి పక్కన పెట్టి అన్నీ చల్లగయ్యేదాకా పక్కన పెట్టాలి. మిక్సీ జార్ చేసుకొని అందులో మనం వేపుకున్నవన్నీ వేసి కొంచెం నానబెట్టిన చింతపండును వేయాలి. అది మెత్తగా గ్రైండర్ పట్టి పోపుకు కావలసిన ఐటమ్స్: నూనె వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కొంచెం కరివేపాకు కొంచెం ఫ్రై అయ్యాక అందులో పసుపు వేసి ఫ్రై అయిన దాంట్లో మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసి ఫ్రై చేయాలి. ఎంతో టేస్టీగా హెల్తీగా కరివేపాకు పచ్చడి రెడీ. ఇది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఏ కూర అవసరం ఉండదు. కొంచెం పచ్చడితోనే అన్నం మొత్తం తినేయచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గౌతమి బ్లాగ్స్ అండ్ బ్యూటీ ఛానల్. లైక్, షేర్.